హాయ్ వెల్కమ్ టు శిషా కపుల్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈ వీడియోలో లెట్స్ ప్యాక్ ఫర్ మై సోలో ట్రావెల్. ప్యాకింగ్ కన్నా ముందు ఐ వాంట్ టు డూ ఇట్ లైక్ అ స్టోరీ టైం. అసలు ఎక్కడికి వెళ్తున్నా, ఎందుకు వెళ్తున్నాను, సోలోగా ఎందుకు, శశి ఎందుకు రావట్లేదు, దాంతోపాటు ప్యారలల్గా ప్యాక్ కూడా చేసేద్దాం. ఇది యాక్చువల్గా మోస్ట్ మేనిఫెస్టెడ్ థింగ్ అనమాట. నేను యాక్చువల్గా డైరీలో లాస్ట్ ఇయర్ ఆ ముందు ఇయర్ అనుకుంటా ఐ హ్యావ్ రిటన్ లైక్ థింగ్స్ టు డూ బిఫోర్ ఐ టర్న్ 30. అందులో వన్ ఆఫ్ ద థింగ్ వచ్చేసి సోలోగా ట్రావెల్ చేయాలని చెప్పి. అండ్ నేను శశికి చెప్తూ ఉన్నా దట్ అట్లీస్ట్ నేను వైజాగ్ నుంచి హైదరాబాద్ టు వైజాగ్ అండ్ వైజాగ్ నుంచి హైదరాబాద్ అయినా సోలోగా రావాలి అని చెప్పి. సో వీ హ్యావ్ బీన్ ప్లానింగ్ ఫర్ వైల్ అండ్ నాకు ఎప్పుడూ అకేషన్ రాలేదు. యూజువల్గా నేను శశి కలిసే ట్రావెల్ చేస్తూ ఉంటాం కాబట్టి ఎప్పుడు సోలోగా ట్రావెల్ చేసే అవకాశం రాలేదన్నమాట. పెళ్ళికి ముందు ఐ వాజ్ వర్కింగ్ ఇన్ బెంగళూరు. సో అప్పుడు నేను ఒక్కసారి 2 సార్లు అంతే, దానికన్నా ఎక్కువైతే కాదు. నేను యూజువల్గా రీల్స్ చూస్తున్నప్పుడు సోలో ట్రావెల్ ఈజ్ సో మచ్ ఫన్ అలాంటి రీల్స్ అన్నీ చూస్తాం కదా. బట్ అది చూసి చాలా ఫ్యాంటసైజ్ అవుతూ అలా అనుకున్నాను. కానీ సిచ్యువేషన్ వచ్చినప్పటి నుంచి ఐ వాజ్ నాట్ కూల్. సో బేసిక్గా ఏం జరిగింది అంటే అరౌండ్ ఒక 1 మంత్ బ్యాక్ నాకు యూట్యూబ్ నుండి ఒక మెయిల్ వచ్చింది దట్ ఢిల్లీలో ఒక ఈవెంట్ అవుతుంది అండ్ ప్రతి ఛానల్ నుంచి ఒక పర్సన్ని వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు. సో నేను ఇనిషియల్గా అయితే అదేదో స్పామ్ మెయిల్ ఏమో అని చెప్పి ఇగ్నోర్ చేశాను. దాని తర్వాత శశి చెక్ చేశారు అండ్ అది చాలా లెజిట్ మెయిల్. తర్వాత శశి ఏమో మొత్తము వీక్లీ వన్స్ ఒకసారి మెయిల్స్ చెక్ చేస్తారు తనే. సో అందులో చూసినప్పటికీ ఇట్ వాజ్ అ లెజిట్ యూట్యూబ్ మెయిల్. అండ్ శశి ఏమో ఇది చాలా మంచి ఆపర్చునిటీ, అస్సలు మిస్ చేయొద్దు, లెట్స్ గో ఫర్ ఇట్ అన్నారు. ఐ వాజ్ లైక్ ఓకే గో ఫర్ ఇట్ అంటే, లేదు ఐ థింక్ అక్కడ ఏంటంటే ఆ ఈవెంట్లోని మనము ఎవరైనా ఒకళ్ళు ఛానల్ని రిప్రజెంట్ చేయాలన్నమాట. సో అక్కడికి చాలా బ్రాండ్స్ వస్తాయి. సో ఇట్ బి వెరీ గ్రేట్ ఆపర్చునిటీ. అండ్ శశి ఏమో ఐ థింక్ యూ ఆర్ ద బెస్ట్ పర్సన్ బికాజ్ యూజువల్గా నేను ఛానల్ని హ్యాండిల్ చేస్తాను, ఎడిటింగ్, కామెంట్స్కి రిప్లై చేయడం కానీ, లైక్ ఐఎమ్ ద వన్ హూ ఇస్ హ్యాండ్లింగ్ ఎవ్రీథింగ్ ఇన్ వన్ గో. బ్యాక్ ఎండ్లో ఆబ్వియస్గా శశి సపోర్ట్ లేకుండా చేయలేను కానీ మ్యాక్సిమం థింగ్స్ నేనే చూసుకుంటాను. సో శశి వాజ్ లైక్ నువ్వే బెస్ట్ మన ఛానల్ని రిప్రజెంట్ చేయడానికి అన్నారు. సో ఆ మూమెంట్లో చాలా ఎగ్జైటెడ్గా ఉండి నేను ఎలానో సోలో ట్రావెల్ చేయాలి కదా చూద్దాంలే అని చెప్పేసి వి ఫిల్ ద మెయిల్. సో అసలు ఇన్వైట్ వస్తుందా రాదా తెలీదు. సో ఫిల్ అయితే చేసేసాం. ప్యారలల్లీ ప్యాక్ చేసేద్దాం, కబుర్లు చెప్పుకుంటూ ఉండిపోతున్నాను. సో రేపే నా ఫ్లైట్ కాబట్టి లెట్స్ ప్యాక్ అండ్ ప్యారలల్లీ కబుర్లు చెప్పుకుందాం. ఫిల్ అయితే చేసేసాం. బట్ మెయిల్ వస్తుందో రాదో తెలీదు, వచ్చినప్పుడు చూసుకోవచ్చులే అని చాలా చిల్డ్గా ఉన్నప్పటికీ మాకు ఒక 10-15 డేస్ బ్యాక్ మెయిల్ అయితే వచ్చేసింది దట్ వాళ్ళు ఫ్లైట్ టికెట్స్ అన్నీ కూడా బుక్ చేసేసుకోండి, ఇట్స్ ఆల్ సెట్, ఈవెంట్ అనేది ఢిల్లీలో అవుతుంది అని చెప్పారు. ఇంకా కథం నేను ఐ వాజ్ లైక్ అప్పుడేదో ఎగ్జైట్మెంట్లో పెట్టేశాను కానీ ఐ వాజ్ నాట్ రెడీ. నేను మెంటలీ ప్రిపేర్డ్ లేను, నేను వెళ్ళలేను, నేను అసలు ఐ గివ్ అప్ అన్నట్టు. నేను వద్దు షా నేనైతే వెళ్ళను, మీరు లేకుండా వెళ్ళను, మీరు వస్తే కనుక నేను వెళ్తానన్నాను. సో మేము ఈవెంట్ ఆర్గనైజర్స్కి కాల్ చేసి ఇలా చెప్పాము దట్ మాది కపుల్ ఛానల్, ఇలా మా హస్బెండ్ నేను అంటే దే వర్ నాట్ ఓకే. వాళ్ళ ముందు నుంచి ఒకటే చెప్పారు దట్ ఓన్లీ 1 పర్సన్ పర్ ఛానల్. సో వాళ్ళదే స్టిక్ టు ఇట్, మేము హోటల్లో అలౌ చేయము, ఈవెంట్లో అలౌ ఉండదు అని కంప్లీట్గా చెప్పేసరికి ఇంకా ఐ హ్యాడ్ టు గో ఆర్ ఐ హ్యాడ్ టు గివ్ అప్ అండ్ స్టే అట్ హోమ్. ఈ 2 ఆప్షన్సే ఉన్నాయి. అండ్ శశి మాత్రం నాకు ఫుల్ మోటివేట్ చేశారు దట్ ఆల్రెడీ మాకు పాస్ట్లో కూడా చాలా ఇంటర్వ్యూస్కి పిలిచారు, చాలా ఈవెంట్స్కి పిలిచారు, క్రియేటర్ కలెక్టివ్స్కి కానీ. అండ్ బీయింగ్ ఇంట్రోవర్ట్స్ మేము చాలా షై కాబట్టి వీ స్కిప్డ్ ఎవ్రీథింగ్. మేము ఈవెన్ మేము చాలా తక్కువగా ఫ్యామిలీ గ్యాదరింగ్స్లో కనిపిస్తాం, ఫ్రెండ్స్ దగ్గర ఎక్కువ కనిపిస్తాం కానీ బికాజ్ యూఆర్ సూపర్ షై. సో అందుకే ఎప్పుడు ఇగ్నోర్ చేస్తూ ఉన్నాము ముందు కూడా ఈవెంట్స్ అన్నిటికీ. సో వీ వర్ లైక్ ఇట్ ఈస్ హై టైమ్, వీ షుడ్ గో, అది మన ఛానల్కి చాలా బెనిఫిట్ అవుతుంది అండ్ పర్సనలీ నా పర్సనాలిటీకి కూడా చాలా గ్రోత్ కింద వర్క్ అవుతుందని చెప్పేసి వీ వర్ లైక్ ఇంకా వెళ్ళాలి అని చెప్పి ఇంకా శశి ఓకే చెప్పేసి నాకు టికెట్స్ అన్నీ బుక్ చేసేసాము. సో ప్లాన్ ఇస్ ఆల్ సెట్. నేను ఒక్కరిదానినే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళాలి. అరౌండ్ 48 hours అంటే 2 days అనమాట. ఈరోజు వెళ్ళిన రోజు కాకుండా నెక్స్ట్ డే ఈవెంట్ ఉంటుంది, అది కూడా ఢిల్లీ గుర్గావ్ గూగుల్ ఆఫీస్లో. సో గూగుల్ హ్యాస్ బీన్ ఆల్వేస్ మై డ్రీమ్. ఆబ్వియస్గా అందరికీ గూగుల్ ఈజ్ అ డ్రీమ్ కంపెనీ కదా. దట్ టు ఇప్పుడు గూగుల్ నుంచే ఇన్వైట్ వచ్చినప్పటికీ ఐ వాజ్ లైక్ లెట్స్ నాట్ మిస్ ఇట్. యూజువల్గా మనం గూగుల్లోకి వెళ్దామంటే అలౌ చేయరు, వాళ్ళే మనల్ని ఇన్వైట్ చేశారు కాబట్టి వీ షుడ్ నాట్ బీ స్కిప్పింగ్ ఇట్ అని చెప్పి మోటివేట్ అయితే అయ్యాననే అనుకుంటున్నాను. ఐఎమ్ నాట్ ష్యూర్, చాలామందికి ఇది నేను బాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నాను, ఐఎమ్ ఎడ్యుకేటెడ్, ఎందుకు అంత భయపడిపోతున్నాను అలా అని అనిపించవచ్చు. బట్ ఐ డోంట్ నో, దిస్ ఈజ్ మై పర్సనాలిటీ. I am vulnerable, I am
స్కేర్డ్ సింగిల్గా థింగ్స్ చేయాలంటే. బట్ ఐ థింక్ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పటికీ నేను స్ట్రాంగ్గానే హ్యాండిల్ చేయగలను అని అనుకుంటున్నా. సో లెట్స్ సీ. సో ఈవెంట్కి ఫస్ట్ అయితే మేకప్ బ్యాగ్ ప్యాక్ చేసేసుకుంటున్నాను. ఇందులో జస్ట్ బేసిక్ స్టఫ్. ఈవెంట్లో యాక్చువల్గా మొత్తం ఎక్కువగా నార్త్ ఇండియన్సే వస్తారు. అండ్ వర్స్ట్ పార్ట్ ఏంటంటే ఇంకా నేను ఒక్కరిదాన్నే వెళ్తున్నాను కదా అని చెప్పేసి నేను మన సౌత్ ఇండియన్ క్రియేటర్స్, స్పెషలీ మన తెలుగు క్రియేటర్స్లో నాకు చాలా ఫ్రెండ్స్ ఉన్నారు. సో టాప్ క్రియేటర్స్కి నేను మెసేజ్ చేశాను, వాళ్ళలో ఎవరికైనా ఇన్వైట్ వచ్చిందంటే వాళ్ళతో పాటు పూల్ అయి వెళ్ళిపోవచ్చు శశి లేకపోయినా అని చెప్పి. బట్ అన్ఫార్చునేట్లీ నేను అరౌండ్ ఒక 6 to 7 పీపుల్కి మెసేజ్ చేశాను, టాప్ క్రియేటర్స్కి, అంటే నాకు తెలిసిన టాప్ క్రియేటర్స్కి. బట్ ఎవరికి ఇన్వైట్ రాలేదు. సో నాకే ఎందుకు వచ్చిందో నాకు కూడా తెలీదు. ఐ స్టిల్ ఫీల్ నాతో ఏదైనా ప్రాంక్ అవుతుందా లేకపోతే వాట్ ఈస్ ఇట్ అనేది. సో నాకు తెలిసిన క్రియేటర్స్ అయితే ఎవరు రావట్లేదు ప్రస్తుతానికి. అక్కడికి వెళ్ళినాక ఎవరైనా క్రియేటర్స్ పక్కా ఐ థింక్ తెలుగు వాళ్ళు అయితే వస్తారు. బట్ మేబీ నాకు తెలిసిన వాళ్ళు అయితే ఎవరు లేరు యాజ్ ఆఫ్ నౌ. సో వెళ్ళినాక చూడాలి. అండ్ యు నో వర్స్ట్ పార్ట్, నేను ఈ ఈవెంట్ నాకు తెలిసిందే ఒక 10 days బ్యాక్. వెళ్ళాలా వద్దా అనుకుంటూ 1 week టైం వేస్ట్ చేసేసాను. ఇంకా లాస్ట్కి టైం వచ్చేసరికి మేము ఈ సాటర్డే సండే అప్పుడు శశి నేను షాపింగ్కి వెళ్ళాము. మొత్తం ఏఎంబీ మాల్, జుడియో, స్ట్రీట్ షాపింగ్, ఇంకేంటి ఫ్యాషన్ కార్నర్, ఏదో ప్యాంటిలూన్స్, మ్యాక్స్, ట్రెండ్స్ అన్నీ తిరిగేసాం. అండ్ నాకు ఏం నచ్చలేదు అసలు. ఐ హ్యాడ్ వన్ స్పెసిఫిక్ అవుట్ఫిట్ ఇన్ మై మైండ్, అది నాకు సూట్ అవుతుంది అండ్ ఈవెంట్కి కూడా చాలా అప్రోప్రియేట్గా ఉంటుంది అని చెప్పేసి. బట్ అలాంటిది అయితే నాకు ఎక్కడ దొరకలేదు. నాకు నచ్చింది సవానా అనే ఒక స్టోర్లో ఉంది అండ్ వాళ్ళ డెలివరీ టైం చాలా ఎక్కువ అనమాట. సో ఇప్పటికిప్పుడే అవ్వదు. సో నేను మింత్రాని నమ్ముకున్నాను, వాళ్ళు ఎక్స్ప్రెస్ డెలివరీ చేస్తారు, జస్ట్ 2 daysలో డెలివరీ అయిపోతుందని చెప్తే ఆవేశంగా ఆర్డర్ చేసేసుకున్నా. అండ్ యూ నో ద వర్స్ట్ పార్ట్, ఆర్డర్ డెలివరీ అవ్వలేదు. నాకు రేపు మార్నింగ్ ఉంది ఫ్లైట్, అంటే 2 o'clock ఫ్లైట్. బట్ నేను 10 o'clock బయలుదేరిపోతున్నాను, కొంచెం అర్లీగా వెళ్ళిపోదాం ఒక్కదాన్ని అని చెప్పి. సో ఇప్పటివరకైతే నాకు రాలేదు. స్టిల్ అది ఇంకా ట్రాన్సిట్లోనే ఉంది, పేరుకేమో ఎక్స్ప్రెస్ డెలివరీ. ఐఎమ్ రియల్లీ డిసప్పాయింటెడ్. రేపు ఈవెంట్లో మింత్రా కూడా వస్తుంది, ఐఎమ్ గోనా కంప్లైంట్ టు దెమ్ పక్కాగా. సో నా దగ్గర యాక్చువల్లీ ఇప్పుడు బట్టలు లేవు ఈవెంట్కి వేసుకోవడానికి. కొంచెం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కూడా హిట్ అవుతుంది, బికాజ్ అందరూ ఈవెంట్కి చాలా బాగా వస్తారు. స్పెషలీ నేను నార్త్లో చాలామంది క్రియేటర్స్ని ఫాలో అవుతాను, వాళ్ళందరూ కూడా వస్తున్నారు. సో వాళ్ళందరి దగ్గర నాకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ హిట్ అవుతుందేమో తెలీదు. అండ్ ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ గుడ్ అవుట్ఫిట్స్. సో ఉన్న దాంతోనే మేనేజ్ చేయాలి. ముందైతే మేకప్, జ్యువెలరీ బ్యాగ్ పెట్టేసుకున్నాను. చాలా బేసిక్ జ్యువెలరీ అయితే తీసుకెళ్తున్నాను నా అవుట్ఫిట్స్కి సూట్ అయ్యేటట్టు. అండ్ ఇదైతే చూసారో నా పేరు కూడా ఉంది, సో దట్ ఎవరు నా దగ్గర నుంచి దొంగతనం చేయలేరు అన్నమాట. సో ఇందులో జస్ట్ నా స్కిన్ కేర్ తర్వాత ఆ ప్రొడక్ట్స్ అన్నీ పెట్టుకున్నాను. బికాజ్ ఐమ్ వెరీ వెల్ అవేర్, నాతో ఏదైనా మంచి థింగ్ జరుగుతుంది అంటే పక్కా ఒక పింపుల్ అయితే వచ్చేస్తుంది నాకు, నేను నర్వస్ అయిన ప్రతిసారి. సో దాని నుంచి ఎస్కేప్ అవుదామని చెప్పేసి జస్ట్ స్కిన్ కేర్ అన్నీ పెట్టుకున్నాను. ఆబ్వియస్గా ఉమెన్కి అవసరమైన శానిటరీ ప్యాడ్స్, వీ నెవర్ నో. దాంతోపాటు సమ్ ఎక్స్ట్రా టిష్యూస్, ఫేస్ వాష్, మాయిశ్చరైజర్, ఒక హ్యాండ్ క్రీమ్ పెట్టేసుకున్నా. ఇవి నాకు ఫ్రీక్వెంట్గా అవసరం కాబట్టి తర్వాత వీటిని నా హ్యాండ్ లగేజ్కి షిఫ్ట్ చేసేస్తాను. అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక ఎక్స్ట్రా పేర్ ఆఫ్ శాండిల్స్ పట్టుకెళ్తున్నాను. ఆల్రెడీ మనం వేసుకొని వెళ్తాం కానీ అక్కడికి వెళ్ళినాక నా శాండిల్స్ పక్కా హ్యాండ్ ఇచ్చేస్తాయి. యూజువల్గా నాకు చాలా జరిగింది, అందుకే ముందు జాగ్రత్తకి పట్టుకెళ్తున్నా. సో దట్ ఒకవేళ ఒక శాండిల్స్ మనకి హ్యాండ్ ఇచ్చినా మన దగ్గర బ్యాగ్లో బ్యాకప్ హీల్స్ ఉంటాయి కాబట్టి. సో వైట్ హీల్స్ తీసుకెళ్తున్నా సో దట్ అన్నిటికీ యూజ్ అయిపోయేటట్టు. అండ్ ఇదొక హెయిర్ బ్రష్ తీసుకెళ్తున్నాను. యూజువల్గా మనకి హోటల్ వాళ్ళు ఇచ్చిన అకామిడేషన్లో పెద్ద హోటలే, ఆల్రెడీ చెక్ చేశాను. సో అక్కడ హెయిర్ డ్రైయర్లు అన్నీ ఉంటాయి. ఊరికే హెయిర్ స్టైలింగ్ కోసం ఈ ఒక్క బ్రష్ అయితే పట్టుకెళ్తున్నా. సో ఐ థింక్ ఒక పార్ట్ ఆఫ్ అవర్ లగేజ్ ఇస్ సార్టెడ్. ఇది మా మోస్ట్ స్పెషల్ బ్యాగ్ అనుకుంటా. నా ఎవ్రీ ప్యాకింగ్ వీడియోలో ఇదే కనిపిస్తుంది. ఈ బ్యాగ్ని మేము ఎంత తిప్పుతున్నామంటే లాస్ట్ టైం మౌలికి, శశి వాళ్ళ తమ్ముడు మౌలి, తనకి కూడా ఆఫీస్లో ఏదో మీటింగ్ ఉందంటే తను ముంబై వెళ్ళాడు. సో ఇదే సూట్ కేస్ పట్టుకెళ్ళాడు అనమాట. సో మా ఎయిర్పోర్ట్ లగేజ్కి ఇదే తిరుగుతుంది పాపం. దీని బ్యాగ్ మొత్తం కూడా ఎయిర్పోర్ట్ ట్యాగ్సే ఉన్నాయి ఫుల్గా. సో యా, ఇట్స్ క్వైట్ లక్కీ సూట్ కేస్, బుజ్జి క్యూట్ లక్కీ సూట్ కేస్. నా ఇన్నర్స్, ప్యాంటీస్ అన్నీ కూడా ఈ సెపరేట్ బ్యాగ్లో పెట్టుకున్నాను. అండ్ ఒక డైరీ విచ్ హ్యాస్ మై నేమ్ అగైన్. సో నాకు అక్కడ యాక్చువల్గా నేను కొన్ని బ్రాండ్స్కి పిచ్ చేయాలి మన ఛానల్ని. సో ఫ్లిప్కార్ట్, మింత్రా అండ్ కొన్ని ఇంకా పెద్ద పెద్ద బ్రాండ్స్ వస్తాయంట. సో వాళ్ళకి నేను మన ఛానల్ని
లైక్ ఎలా బెనిఫిట్ కొలాబరేషన్స్ కోసం కొన్ని పిచ్ చేసే మీటింగ్స్ కూడా ఉన్నాయి. సిమిలర్ కైండ్ ఆఫ్ షార్క్ ట్యాంక్ లాంటి సెటప్ ఉంటుంది అని చెప్పారు, తెలీదు. సో దానికోసం కొంచెం ప్రిపేర్ అవ్వాలి కాబట్టి ఐ బిలీవ్ నాకు రాసుకుంటే చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. సో బుక్ తీసుకెళ్తున్నాను, ఫ్లైట్లో టైం ఎప్పుడు దొరికినా ఐ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ దిస్ మీటింగ్ కూడా. సో ఒక డైరీ అండ్ ఇవే నేను మొత్తం యాక్చువల్గా వెళ్ళేది 2 ఈవెంట్స్కే. శశి ఏమో ఇన్ని బట్టలు ఎందుకు అంటున్నారు, బట్ నేను ఎప్పుడు కూడా ఏ ట్రిప్కి వెళ్ళినా ఎక్స్ట్రా పట్టుకెళ్తాను కంపల్సరీగా. బికాజ్ వీ నెవర్ నో, మనం అనుకుంటాం ఈ డేట్ కల్లా వచ్చేస్తామని, అక్కడ ఏదైనా జరగచ్చు. సో జస్ట్ ఇన్ కేస్ ఒక ఎక్స్ట్రా అవుట్ఫిట్ పట్టుకెళ్తాను. అండ్ అబౌ దాట్ ఒకవేళ అక్కడికి వెళ్ళినాక మనకి డ్రెస్ మ్యాల్ ఫంక్షన్ అవ్వచ్చు, లూజ్ టైట్ అయిపోతే అక్కడ కూర్చొని మనం దాన్ని ఆల్టర్ చేయలేం కదా. సో ఐ జస్ట్ క్యారీ 1 ఎక్స్ట్రా పేర్. సో ఫస్ట్ అవుట్ఫిట్ అయితే కనుక నేను ఈ బ్లాక్ కలర్, ఇది ఒక జస్ట్ ఏమంటారు దీన్ని, ట్రౌజర్ కాదు, ఓవర్ కోట్ ఇది. సో యాక్చువల్గా ఇది నేను 1 ఇయర్ బ్యాక్ తీసుకున్నాను. సిన్స్ ఇప్పుడు నాకు అవుట్ఫిట్ సరిగ్గా లేదు కాబట్టి ఐఎమ్ గోనా బ్రింగ్ ఇట్ బ్యాక్. ఇది కొంచెం ఫార్మల్గా ఉంటుంది అండ్ కొంచెం బాసీ వైబ్స్ వస్తాయని చెప్పి దాని కిందన నేను ఒక బ్లాక్ కలర్ ఫ్రాక్ వేసుకుంటున్నాను. ఇట్స్ అ మ్యాక్సీ ఫ్రాక్. ఇది ఆల్రెడీ మేము 1 ఫెయిల్డ్ డేట్ అని ఒక వీడియో పెట్టాను కదా, అందులో వేసుకున్న మ్యాక్సీ ఫ్రాక్ అనమాట. సో దాంతోపాటు ఇది పేర్ చేసి దీన్ని మెయిన్ ఈవెంట్కి వేసుకుందాం అనుకుంటున్నా. ఉన్న దాంట్లో ఐ హ్యావ్ టు మేక్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్ కాబట్టి. అండ్ ఇది నేను ఎప్పుడు ఆఫీస్కి వేసుకునే ఫార్మల్ ప్యాంటు. పాపం దీనికి కనుక వాయిస్ వచ్చిందంటే నన్ను చంపేస్తుంది, ఇంకా ప్లీజ్ నన్ను వదిలే అని చెప్పి ఈ 2 ఎయిర్పోర్ట్కి వేసుకోవాలనుకుంటున్నాను. ఒక వైట్ క్రాప్ టాప్ విచ్ హ్యాస్ బ్రౌన్ ఫ్లోరల్స్. ఈ 2 పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది కాబట్టి ఇది ఎయిర్పోర్ట్కి వేసుకుందాం. ఆ రోజు వెళ్ళగానే ఒక డిన్నర్ ఈవెంట్ ఉంటుందంట. సో డిన్నర్ ఈవెంట్ కోసం నేను ఇది ఆఫీస్కి ఫస్ట్ డే ఆఫీస్, అంటే మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ట్రాన్సిషన్ అయినాక ఫస్ట్ ఆఫీస్కి వెళ్తున్నప్పుడు నేను ఈ టాప్ వేసుకున్నాను. సో విచ్ ఇస్ స్లైట్లీ ట్రాన్స్పరెంట్. ఈ డిజైన్ ఏంటంటే నెక్ దగ్గర ట్రాన్స్పరెంట్ ఉంటుంది, బట్ చాలా మోడెస్ట్ ఫ్యాషన్. నైట్ టైం డిన్నర్కి మీరు అబ్జర్వ్ చేస్తే నా దగ్గర మొత్తం నేను బ్లాకే పట్టుకెళ్తున్నాను. ఐ థింక్ బ్లాక్ విల్ నెవర్ గో రాంగ్. ఇప్పుడు కూడా నేను బ్లాకే వేసుకుంటున్నాను. బ్లాక్ విల్ నెవర్ గో రాంగ్. అండ్ అగైన్ నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్కి కానీ లేకపోతే ఊరికే ఒకవేళ టైం ఉంటే కనుక చేంజ్ చేసుకోవచ్చు అని ఇది. అండ్ ఆబ్వియస్గా అక్కడికి వెళ్తున్నాం కాబట్టి నైట్ వేర్ మొత్తం ఇన్ని అవుట్ఫిట్స్ వేసుకున్నా నైట్ వేర్ కంఫర్టబుల్గా ఉండాలి కాబట్టి ఈ టీషర్ట్ అండ్ బాటమ్ పెట్టుకుంటున్నాను అండ్ 1 ఎక్స్ట్రా పేర్ ఆఫ్ జీన్స్. సో ఇదైతే నా క్లోదింగ్, ఇది నా ఎసెన్షియల్స్ మొత్తం ప్యాక్ అయితే అయిపోయింది. దీన్ని ఎలా జస్ట్ అలా పెట్టేసుకున్నాను. శశి అయితే పర్ఫెక్ట్గా కుక్కి పెడతారు. ప్యాకింగ్ అయితే అయిపోయింది. ఎలా వెళ్తాను అసలు, హౌ విల్ ఐ మేక్ ఇట్. ఫస్ట్ ఫ్లైట్ అయితే డెఫినెట్లీ కాదు, బట్ ఐఎమ్ ఈక్వలీ నర్వస్. ఫస్ట్ ఫ్లైట్కి వెళ్తున్నప్పుడు ఎంత నర్వస్గా ఉన్నానో అంత నర్వస్గానే ఉన్నాను. సో స్టే ట్యూన్డ్ ఇన్ ద వీడియోస్, రాబోయే వీడియోస్ అన్నిట్లో కూడా స్టే ట్యూన్డ్ విత్ మీ. ఇట్స్ అ వెరీ లాంగ్ జర్నీ. అసలు మేము ఎక్కడ స్టార్ట్ చేసాం, ఎక్కడి వరకు వచ్చాం అనేది లైక్ నేనైతే నమ్మలేకపోతున్నా, లైక్ హౌ ఫార్ వీ హ్యావ్ కమ్ అని చెప్పి. స్టే ట్యూన్డ్ విత్ మీ. హౌ డు ఐ మేక్ ఇట్, హౌ విల్ ఐ ఫ్లై ఫ్రమ్ హైదరాబాద్ టు ఢిల్లీ అండ్ ఈవెంట్ అంతా కూడా చూసేయండి ఇన్ కమింగ్ వ్లాగ్స్. అంతవరకు సాయోనారా, బాయ్ బాయ్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.